హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో విజయ్ దళపతి గారు రీసెంట్గా అంటే ఆయన ఫ్యాన్స్ అందరినీ కూడా ఏకం చేసి వాళ్ళందరితో కూడా సేవా కార్యక్రమాలు చేయించి ఆ తర్వాత ఈయన పొలిటికల్ పార్టీ పెట్టి వాళ్ళ ఒక పక్కా ప్రణాళిక ప్రకారం రావడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఆయన చీఫ్ మినిస్టర్గా కూడా అయ్యారు. అయితే ఇప్పుడు చాలా మంది స్టార్ హీరోలు కూడా ఇదే ప్రాసెస్ని ఫాలో అవుతున్నారు, ఇదే దారిలో వెళ్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అల్లు అర్జున్ గారు మొన్నే రీసెంట్గా చాలా మంది అభిమానుల్ని కలవడం జరిగింది. అంటే ఆయన కూడా ఒక అసోసియేషన్ పెట్టేశారు, దాని ద్వారా కూడా సేవా కార్యక్రమాలు చేసే అవకాశం ఉంది. అలాగే విశాల్ గారు, ధనుష్ గారు ఇలా విజయ్ దారిలోనే మరి స్టార్ హీరోలు వెళ్తున్నారు. వీళ్ళు కూడా పొలిటికల్ పార్టీ పెట్టే అవకాశం ఉందా, రాజకీయాల్లోకి వచ్చి ఈ రకంగానే రిజల్ట్ చూసే అవకాశం ఉందా? వీటి గురించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వర్లమణి గారు ఉన్నారు. వారిని చూసిన ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. మేడం, విజయ్ గారి దారిలోనే ఇప్పుడు స్టార్ హీరోలు అల్లు అర్జున్ గారు కావచ్చు, విశాల్ గారు కావచ్చు, ధనుష్ గారు కావచ్చు, వీళ్ళు కూడా అసోసియేషన్స్ పెట్టేసి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. సో ఫ్యూచర్లో వీళ్ళు కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్టుగానే కొంత సమాచారం బయట సర్క్యులేట్ అవ్వడం చూస్తున్నాం. ఎలా ఉంటుంది మేడం? మీరు అల్లు అర్జున్ వీళ్ళ ఘాటిని కట్టక్కల్లా. అల్లు అర్జున్ నిన్న యూసఫ్ కూడా శౌర్య భవన్ లో 600 మంది ఫ్యాన్స్ ని కలిశారు ఆయన. కానీ ఆయన ఏం చెప్పారు? దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. అక్కడ ఆయన అసలు రాజకీయాలు మాట్లాడలా, సోషల్ మీడియాకి సంబంధించి ఆయన అడ్వైస్ చేశారు. తన ఏమంటారు, ఫ్యాన్స్, యాంటీ ఫ్యాన్స్, ట్రోలర్స్ ముగ్గురికి నేను చెప్తున్నది ఒకటే, చాలా కాలంగా చెప్పాలనుకుంటున్నాను. నెగిటివ్ కమెంట్స్ వచ్చినప్పుడు మీరు స్పందించకండి, రియాక్ట్ అవ్వద్దు, ఎటువంటి మెసేజ్లు పెట్టద్దు. మీకు ఇష్టమైన పని చేయండి. ఆ సమయంలో మీకు ఒక అమ్మాయి ఇష్టం అనుకోండి, పొద్దు నుంచి సాయంకాలం వరకు అమ్మాయి ఇంటి దగ్గరికి వెళ్ళి బయటనే నిల్చుని మీరు ఎంజాయ్ చేయండి. అమ్మాయి గురించి ఆలోచనలో, లేకపోతే అమ్మాయి కనిపిస్తే చూడడమో సంథింగ్ అట్లా, అంతే తప్ప ఇలాంటి వాటికి మీరు స్పందించద్దు. ఇది చాలా మంచి సలహా. ఇది ప్రతి ఫ్యాను చేయాలి. ఇప్పుడు ఒకళ్ళు ఎవరో కమెంట్ చేస్తారండి, ఒక చెడ్డ కమెంట్ పెడతారు. నేను దానికి తగ్గట్టుగా నేను కమెంట్ పెట్టి అది రెచ్చిపోయి మీరు ఎక్కడికి వెళ్తారు? ఒక హీరో దగ్గర మొదలయ్యి ఒక కుటుంబం దగ్గర ఎండ్ అవుతుంది, కుటుంబంలోని మహిళల దగ్గర ఎండ్ అవుతుంది. ఇది చాలా జుగుప్సాకరం. మీకు అర్థమైంది కదా? అవసరమా? ఇప్పుడు చంద్రబాబు నాయుడిని తిట్టాలంటే తిట్టండి, వాళ్ళ భార్యను ఎందుకు తీసుకొస్తారు అసెంబ్లీలో? వాట్ రైట్ యు హావ్ గాట్? అసలు మహిళలు తిట్టే హక్కు మీకు ఎవడిచ్చాడు? అసలు ఒక స్త్రీ వల్ల పుట్టి నువ్వు ఒక స్త్రీని తిట్టడం ఏంటి? సిగ్గు లేకుండా నువ్వు మనిషివా పశువా? జగన్మోహన్ రెడ్డికి బుద్ధి లేదు కాబట్టి తల్లిని చెల్లిని తిట్టించాడు, తన సోషల్ మీడియాలోనే క్యారెక్టర్ అసాసినేషన్ చేయించాడు. అంటే రాజశేఖర రెడ్డిని అవమానించాడు కదా. ఇప్పుడు చెల్లి పుట్టుకను అవమానించాడంటే తల్లి శీలాన్ని శంకించినట్టు, తండ్రిని అవమానపరిచినట్టు. ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా ఏ తల్లికైనా? ఇలాంటి కొడుకు అవసరమా అనుకుంటుంది కదా జగన్మోహన్ రెడ్డి లాంటి కొడుకు. దానికి వత్తాసు పలుకుతారా వీళ్ళందరూ? ఇది ఎందుకు చెప్తున్నారంటే, నేను షర్మిలకి సర్జరీ అయిందా, ఒక సోకాల్డ్ జర్నలిస్టు జగన్మోహన్ రెడ్డి పట్టుదల అలాంటిది, మాట మీద ఉంటాడు. ఏంటి మాట మీద ఉంటాడు? చెల్లికి బాగాలేకపోతే ఇవన్నీ పక్కన పెట్టి వెళ్ళాలని చెప్తాడా? డబ్బులు తీసుకుని జగన్మోహన్ రెడ్డి గ్రేట్ అని చెప్తాడా? బంధాలు కదా ముఖ్యం. సో నాకు తెలిసి అల్లు అర్జున్ ఇప్పట్లో అయితే రాజకీయాల గురించి ప్రస్తావించరు. అలాంటి అవకాశం కూడా లేదు, మీకు ఎక్కడ వ్యాక్యూమ్ లేదు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో 15 ఏళ్ల వరకు ఎవరు ఖర్చు వేయడానికి లేదు. మొన్న కూడా లోకేష్ చెప్పారు, నేను నేషనల్ మీడియాతో మాట్లాడుతూ 29 ఎన్నికల్లో మేము జనసేన బీజేపీ కలిసి కూటమిగా వెళ్తామంటే పవన్ అన్న పిలిచి, అదేంటి అలా చెప్పావు నువ్వు, అలా చెప్పకూడదు, 15 ఏళ్ళు మేము కలిసే ఉంటామని చెప్పాలి కదా అన్నాడు ఆయన. అది కరెక్ట్ కదా. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, నెక్స్ట్ కాంగ్రెస్ వస్తుందా, బీఆర్ఎస్ వస్తుందా, బీజేపీ వస్తుందా, ఎవరికి తెలియదు. ఇప్పుడు అల్లు అర్జున్ సడన్ గా వచ్చేస్తే జనాలు యాక్సెప్ట్ చేస్తారా? తెలియదు మనకి. సో దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం అంటున్నా. ఇప్పుడు అల్లు అర్జున్ కెరీర్ బాగుంది, పీక్ లో ఉన్నారు, ఒక దశాబ్దం చూడమనండి, తర్వాత ఇక విశాల్, ధనుష్ ఇద్దరిని తీసుకోండి.
ఇప్పుడు విజయ్కి ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ రజనీకాంత్ తర్వాత, లేకపోతే రజనీకాంత్ తో ఈక్వల్ గా ఇంకెవరికైనా ఉందా తమిళనాడులో? ఎంజీఆర్ కి ఒకప్పుడు ఉండేది భయంకరంగా, అవును. ఇప్పుడు ఎవరికి లేదు కదా. ఇప్పుడు ధనుష్ అంటే వాళ్ళ నాన్నగారు అన్నారు, నా కొడుకు కావచ్చు నా మనవలు కావచ్చు ముఖ్యమంత్రి అని. సరే, అందరికీ ముఖ్యమంత్రి అయిపోవాలనేది ఇటీవల కాలంలో ప్రతివాడి కోరిక అయిపోయింది. అదేదో చాలా ఆ సీటు చాలా చీప్ అయిపోయిందేమో నాకు తెలియదు. ఫస్ట్ మనం సినిమాలు చేస్తున్నాము, వ్యక్తిగతంగా కూడా బాగా ఉండాలి, అది చూసుకోవాలి. ఇప్పుడు ధనుష్కి అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందా నాకు తెలియదు. విశాల్కి అసలు యాంటీ ఉంది, పాజిటివ్ ఉంది, రెండూ ఉన్నాయి అతనికి కూడా. అతని మీద నెగిటివ్ కూడా ఉంది కదా. అవును. వీళ్ళందరూ ఏం మాట్లాడతారో కొన్ని సందర్భాల్లో తెలియదు. ఇలాంటి వాళ్ళు రాజకీయాలకు వచ్చి ఏం చేస్తారండి? ముందు కెరీర్ చూసుకోండి. మీరు వ్యక్తిగతంగా కూడా మీరు మీ అంటే గుడ్ విల్ ఇంప్రూవ్ చేసుకోండి. తర్వాత విజయ్ ఒక రోజులో రాలేదు, 2 ఏళ్లలో రాలేదు. విజయ్ ఒక పంచవర్ష ప్రణాళిక లాగా 15 ఏళ్ళు ప్రణాళిక వేసుకుని వచ్చాడు. మీరు ఇప్పుడు మొదలు పెడితే ఓ 15 ఏళ్ల తర్వాత తేల్తారేమో మనకు తెలియదు. ఓకే. కాబట్టి విజయ్ బాటలో వీళ్ళెవరు ఇప్పుడు నడవరు. అల్లు అర్జున్ ముందే నడవడం, మిగతా వాళ్ళ సంగతి కూడా వాళ్ళు నడుద్దామన్నా ప్రజలు ఒప్పుకోవాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.